నల్లగొండ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మే ముఠాలు చెలరేగిపోతున్నాయి. అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి నిలువున మోసం చేస్తున్నాయి. గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకొని అధిక కమిషన్ల ఆశ చూపి ఈ ముఠాలు రైతుల్ని దోచుకుంటున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు నకిలీ విత్తనాల్ని కట్టడి చేసే టాస్క్ ఫోర్స్ కమిటీలు లేవు. చెక్ పోస్టులు నామమాత్రంగా మారాయి. దీంతో యథేచ్ఛగా నకిలీ విత్తనాలు గ్రామాలకు చేరుతున్నాయి. చెట్లు ఏపుగా పెరుగుతాయి, కానీ పూత ఉండదు, కాత అసలే ఉండదు. దీనికి కారణం నకిలీ విత్తనాలు సాగు చేయడమే. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్, క్రిమినల్ కేసులు పెట్టి 10 ఏళ్లు జైలు శిక్ష వేయాలని కోర్టులు పలు సందర్భాల్లో తీర్పులు వెల్లడించాయి. అయితే నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాల సమస్య ఎక్కువగా ఉంది. జిల్లా సరిహద్దు అంతా ఆంధ్ర కావడం, కృష్ణానది అవతల ఉన్న గుంటూరు, పల్నాడు, కర్నూలు, రాయలసీమ ప్రాంతాల నుండి ఎక్కువగా నకిలీ పత్తి, వరి, వేరుశెనగ, మిర్చి ఈ విత్తనాలు జిల్లాకు రవాణా అవుతున్నాయి. ప్రతి సీజన్లో 10% మంది రైతులు నకిలీ విత్తనాల బారిన పడి సర్వం కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మే ముఠాలను పట్టుకునేందుకు ఇప్పటి వరకు టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయలేదు. అంటే ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో అర్థమవుతోంది. దీంతో పాటు గతంలో నకిలీ విత్తన కేసుల్లో అరెస్టైన వారిని బైండ్ ఓవర్ కూడా చేసిన దాఖలాలు లేవు. దీంతో ఈ వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉందని వాపోతున్నారు రైతులు. ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో అర్థం కావడం లేదంటున్నారు. మొన్నటి యాసంగిలో సూర్యాపేట జిల్లాలో నకిలీ వరి విత్తనాలు వేసి 10 ఊర్లలో రైతులు సర్వం కోల్పోయారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కొంతమంది ఆదర్శ రైతులు వ్యవసాయ అధికారులను కలిశారు. మండలానికి ఒక టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. రైతాంగం మొత్తం కూడా విత్తనాలు వేయడం కోసం చిలకలు సదును చేసుకోవడం, వ్యవసాయ పనుల్లో ఈరోజు బిజీగా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం, రైతాంగానికి అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేయడంలో సరైనటువంటి శ్రద్ధ వహించడం లేదనేటువంటి అర్థమవుతూ ఉన్నది. ఇప్పటికీ నకిలీ విత్తన కంపెనీలు కుప్పలు తెప్పలుగా వెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చెక్ పోస్టుల దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్లు దాడులు చేస్తే ఇలా విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు బయటపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. ఇందుకు గాను 14 లక్షల పత్తి విత్తన ప్యాకెట్స్ అవసరమవుతాయి. కానీ ఇప్పటి వరకు జిల్లాకు 8 లక్షల పత్తి విత్తనాల్ని మాత్రమే తెప్పించి డీలర్ల వద్ద ఉంచారు. విధి లేని పరిస్థితుల్లో కొంతమంది దళారుల మాట నమ్మి నకిలీ విత్తనాల బారిన పడుతున్నారు పత్తి రైతులు. రాష్ట్రంలో బీటీ 3 పత్తి విత్తనాల్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. కానీ పల్లెల్లో అమాయక రైతుల్ని నమ్మించి నిషేధిత బీటీ3 పత్తి విత్తనాల్ని అంటగడుతున్నాయి కొన్ని ముఠాలు. వీటిని సాగు చేసిన రైతులు నష్టాల పాలై సర్వం కోల్పోతున్నారు. కొంతమంది ఏజెంట్లు పల్లెల్లో పర్యటిస్తూ బలవంతంగా రైతులకు అంటగడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. ప్రధానంగా జిల్లాలో అధికారుల ముందు చూపు కొరవడింది. సీజన్ కి ముందే టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఏజెంట్లకు, విత్తనాలు అమ్మే డీలర్లకు లైసెన్సులు ఉన్నాయా లేవా అని తనిఖీలు చేయాలి. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టు పెట్టి నిత్యం తనిఖీలు చేయాలి. నకిలీ విత్తనాల డీలర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. ప్రభుత్వం ఇవేవీ చేయడం లేదు. గత యాసంగి సీజన్లో ఒక్క సూర్యాపేట జిల్లాలో ఏకంగా 18 మంది పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 15 కోట్ల విలువైన 38 టన్నుల మిర్చి, పత్తి, కూరగాయలు, సోయా, వరి, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, నకిలీ విత్తనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంత పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు జిల్లాలో రవాణా అవుతున్నాయో దీన్ని బట్టే తెలుస్తోందని వాపోతున్నారు.
విత్తనాలు వేసుకోవాల్సిన దశ ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచే విత్తనాల వ్యాపారం గ్రామాలకు కూడా విస్తరించింది. రైతులు ఎక్కువగా పత్తి పండిస్తున్న సందర్భంలో పత్తి రైతులు కొంతమంది దళారులు ఏజెంట్లుగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పత్తి విత్తనాలు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. వెరైటీ పేర్లతోటి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి గ్రామాల్లో పత్తి విత్తనాలు అమ్మే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వీటి మీద సక్రమైన నిఘా ఏర్పాటు చేయాలా. ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా రైతులు వేడుకుంటున్నారు.